కొమరంభీం జిల్లాలో రేపు మొదటి విడత పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. అధికారులు ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. సమస్యాత్మక ప్రాంతాలలో కట్టుదిట్టమైన భద్రతను చేపట్టారు. ఎన్నికలు సజావుగా జరిగేలా అభ్యర్థులు సహకరించాలని కోరుతున్నారు. ఇక జిల్లాలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఈ మంచిర్యాల జిల్లాలో అయితే పూర్తిగా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ఉన్నతాధికారులు అయితే వెల్లడిస్తున్నారు. దీనికి సంబంధించి ఇటు జిల్లా కలెక్టర్తో పాటు అడిషనల్ కలెక్టర్లు అంతా కూడా ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు ఈ ఎన్నికల ఏర్పాట్లను అయితే సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి మనం మంచిర్యాల జిల్లాలోని హాజీపూర్ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద ఉన్నాం. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ వద్ద ఇప్పటికే ఎన్నికల సిబ్బందికి సామాగ్రిని అందజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రధానంగా సర్పంచ్ల ఎన్నికలు అనేటివి కనుక చూసినట్టయితే పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఈ ఎన్నికలు నిర్వహిస్తారు. దీనికి సంబంధించి బ్యాలెట్ బాక్స్లను కూడా వీరికి ఎన్నికల సిబ్బందికి దీనికి సంబంధించినటువంటి సామాగ్రిని కూడా అందజేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మంచిర్యాల అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి సార్, ఈ ఫస్ట్ ఫేజ్లో జరిగేటువంటి ఎన్నికలకు సంబంధించి ఎంతమంది సిబ్బందిని నియమించారు, ఏర్పాట్లు ఎలా చేస్తారు? సో మనం మంచిర్యాల జిల్లాలో మొదటి విడతగా ఈ సెకండ్ లోకల్ బాడీ ఎలక్షన్లో 4 మండలాలు, ఒకటి లక్షెట్పేట, హాజీపూర్, లక్షెట్పేట, దండేపల్లి, జన్నారము, 90 గ్రామ పంచాయతీలు, 816 వార్డ్స్. అందులో కొన్ని ఇనానిమస్ కూడా అయిపోయినాయి. వాటిలో ఇనానిమస్ అయిన దగ్గర ఎన్నికలు ఉండవు. ఇనానిమస్ లేని ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఈ యొక్క ఎన్నికలు నిర్వహిస్తాము. ఈ ఎన్నికలు కూడా ఈరోజు అన్ని ఈ 4 మండల కేంద్రాల్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు అందరికీ ఆల్రెడీ ప్రిసైడింగ్ ఆఫీసర్స్, రిటర్నింగ్ ఆఫీసర్స్ స్టేజ్ 2, ప్రిసైడింగ్ ఆఫీసర్స్ అండ్ అదర్ పోలింగ్ ఆఫీసర్స్ వాళ్ళందరూ కూడా చేరుకోవడం జరిగింది. ఉదయం 7 గంటలకి రిపోర్ట్ చేశారు. చేసిన తర్వాత అక్కడ వాళ్ళందరికీ కూడా మెటీరియల్ డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. మా సిబ్బంది మెటీరియల్ కూడా వెరిఫై చేసుకుంటున్నారు. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఎక్కడైతే 200 కంటే తక్కువ ఓటర్స్ ఉంటారో అక్కడ ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్ ఒక వార్డుకు, తర్వాత అదర్ పోలింగ్ ఆఫీసర్, అదేవిధంగా 200 కంటే ఎక్కువ ఎక్కడైతే ఓటర్స్ ఉన్నారో అటువంటి దగ్గర 2 అదనంగా ఇవ్వడం జరుగుతుంది. సో వీళ్ళందరినీ ఏర్పాటు చేయటము, వాళ్ళందరినీ కూడా ఆఫ్టర్ లంచ్ తర్వాత సంబంధిత డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి వాళ్ళకి కేటాయించినటువంటి పోలింగ్ కేంద్రం ఏదైతే గ్రామ పంచాయతీ ఉందో వాళ్ళందరికీ కూడా బస్సులో వాళ్ళందరినీ అక్కడికి చేరవేయడం జరుగుతుంది. బహుశా అది 4 o'clock లోపల వాళ్ళందరూ కూడా అక్కడికి చేరుతారని అనుకుంటున్నాము. అదేవిధంగా అక్కడ గ్రామ పంచాయతీలో కూడా తగిన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సిబ్బంది అక్కడే ఉండాలి కాబట్టి ఈ నైట్ అక్కడే స్టే చేయాలి. సో రేపు మార్నింగ్ ఉదయం 7 o'clock నుంచి 1 o'clock వరకు పోలింగ్ నిర్వహించడం జరుగుతుంది. పోలీసులు కూడా భారీగా భద్రతా ఏర్పాటు చేశారు. సమస్యాత్మక కేంద్రాల దగ్గర కూడా 144 అయితే సెక్షన్ ఏర్పాటు చేశారు. 144 సెక్షన్తో పాటు భారీ భద్రతా చర్యలు కూడా చేపట్టినట్లుగా కూడా ఇటు పోలీసు ఉన్నతాధికారులు కూడా చెప్తున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లుగా అయితే అధికారులు వెల్లడిస్తున్నారు. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సారైతో శ్రీనివాస్, మంచిర్యాల కొమరంభీం జిల్లా నుండి.